ఇక తెలంగాణలో మరో 4 రోజుల్లో అయితే క్యాంపెయిన్ ముగియనుంది. చివరి దశ ప్రచారాన్ని అయితే హోరెత్తిస్తున్నాయి పార్టీలు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం వరంగల్ జిల్లా వ్యాప్తంగా మా ప్రతినిధి సతీష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పండి, చివరి దశ ప్రచారం ఎవరికి కలిసి రానుంది? సమాజావి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అసెంబ్లీ ఎన్నికల పర్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రచార పర్వంలో భాగంగా ఇంకా 4 రోజులే ఎన్నికల ప్రచారానికి సమయం ఉండడంతో అభ్యర్థులు ఆ ఓటర్లను కలిసి ప్రసన్నం చేసుకునేందుకు కోసం గడప గడపకు ఊరుకు తిరుగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. తమ ఓట్ బ్యాంకును పెంచుకునేందుకు కోసం పార్టీకి సంబంధించినటువంటి పెద్దలను, పార్టీకి సంబంధించినటువంటి నేతలను ఇక్కడికి ప్రశ్నించుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి 12 నియోజకవర్గాలు ఇప్పటికే ఆ పార్టీలకు సంబంధించినటువంటి బడా నేతలు తిరిగిపోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు, అటు పిసిసి అధ్యక్షుడు, దాంతో పాటుగా ఇటు రాష్ట్రానికి చెందినటువంటి సీనియర్ నాయకులతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు కూడా వచ్చిపోతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇటు ఒకవైపు ప్రియాంక గాంధీ, మరొక వైపు రాహుల్ గాంధీ, వారితో పాటుగా ఇతర రాష్ట్రాలకు సంబంధించి కర్ణాటకకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి శివకుమార్ కూడా తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి వర్ధన్నపేట, స్టేషన్ గనుపూర్ నియోజకవర్గాల్లో కూడా శివకుమార్ ప్రచారాన్ని నిర్వహించారు. దాంతో పాటుగా తొర్రూరు నియోజకవర్గానికి సంబంధించి పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి తొర్రూరు నియోజకవర్గంలో ఇవాళ ప్రియాంక గాంధీ ప్రచార సభలో పాల్గొన్నారు. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటాపోటీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అటు భారీ బహిరంగ సభలను నిర్వహిస్తూ పార్టీ అధినేతలను పిలిపించుకొని ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇటు కేసీఆర్ కూడా ఈ రోజు వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అటు ములుగు నియోజకవర్గంలో, ఇటు జయశంకర్ భూపాలపల్లి నియోజకవర్గంలో కూడా ప్రజా ఆశీర్వాద కార్యక్రమం బహిరంగ సభలో పాల్గొన్నారు. అటు పార్టీ శ్రేణులను ఉద్దేశించి కార్యకర్తలకు యుద్ధబోధ చేయడంతో పాటు ప్రజలను ఓటు అభ్యర్థించినటువంటి పరిస్థితి. మూడోసారి కూడా తమకు ఓటు వేసి గెలిపించాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితి. మరొకవైపు బీజేపీ శ్రేణులు కూడా ఇటు అమిత్ షా ప్రోగ్రామ్ తో హోంమంత్రి అమిత్ షా తో పాటుగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీనియర్ నేతలు, అటు ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి. ఎల్లుండి మహబూబాబాద్ లో అటు ప్రధానమంత్రి కార్యక్రమం భారీ బహిరంగ సభ కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే పార్టీలకు సంబంధించినటువంటి ప్రధానంగా అటు బీజేపీ, కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నేతలు ఇక్కడికి తిరుగుతున్నారు. దాంతో పాటుగా స్టార్ క్యాంపెయినర్లు కూడా తిరుగుతూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకవైపు భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు, ఇంటింట ప్రచారాన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఎక్కడైతే నియోజకవర్గాల్లో బలహీనంగా ఉన్నామనుకున్నటువంటి చోట మరీ ఎక్కువగా సమావేశాలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధాన పార్టీలు అన్ని కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకోసం అవసరమైనటువంటి కార్యాచరణను రూపొందించుకొని ఇక 4 రోజులే ప్రచారానికి మిగిలి ఉండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు బిజీగా మారినటువంటి పరిస్థితి. రైట్ సతీష్, థ్యాంక్ యూ.